భగవాన్ శ్రీరామకృష్ణుల 190వ జయంతి తిథి ప్రకారం పాల్గొన శుక్ల ద్వితీయ ఈ సంవత్సరం 2025లో ఈరోజు శనివారం మార్చి 1వ తేదీన వచ్చింది. భగవాన్ శ్రీరామకృష్ణులు అవతరించింది లోక కళ్యాణం కోసం, అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ. వివేకానంద స్వామీజీ రామకృష్ణ వారిని గురించి చెబుతూ వేదాలని వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే రామకృష్ణ వారి యొక్క జీవిత సందేశాన్ని, ఆయన జీవించిన విధానాన్ని తెలుసుకొని వేదాలు అర్థం చేసుకోవాలని చెప్తారు వివేకానంద స్వామీజీ. అలాగే ప్రస్తుత సమాజానికి పట్టి పీల్చినటువంటి కల్మషాలన్నింటినీ కూడా, కాన్ఫ్లిక్ట్స్ అందరూ కూడా ఒక 8 దశాబ్దాల పూర్వమే ఆర్నాల్డ్ టాయిన్బీ అని ఇంగ్లాండ్, ఆయన పెసిఫిస్ట్ అంటారు, ఆయన సోషియాలజిస్టు. ఆయన ఏం చెప్తారంటే ప్రస్తుతం రెండవ ప్రపంచ యుద్ధం ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఏం చెప్తారంటే మానవాళి శ్రేయస్సుకు రామకృష్ణ వారి యొక్క బోధనలే మనకి మానవాళి శ్రేయస్సుకి, మానవాళి పాటిస్తే రామకృష్ణ వారి బోధనలు మానవాళి ఉంటుంది, లేకపోతే మనం వినాశనానికి దిశగా మానవాళి వెళ్తుందని చెప్తారన్నమాట. అలాగే చాలామంది నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెంచ్ సావెంట్ రోలా కూడా చెప్తారంటే రామకృష్ణ వారు ఈ భారతదేశంలో ఆ కాలంలో 1930లో అన్నమాట 30 కోట్ల భారతీయులకు 2000 సంవత్సరాల కాలానికి రామకృష్ణ వారు ప్రతినిధి అని చెప్తారన్నమాట. సో రామకృష్ణ వారి ఉపదేశాలు ఏంటంటే మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవత్ సాక్షాత్కారం, మోక్షం పొందాలి. భగవంతుడు అందరిలోనే ఉన్నాడు, మానవులు అందరిలోనే ఉన్నాడు. జీవుల్లో శివుణ్ణి చూస్తూ జీవుడికి సేవ చేయాలి, జీవుల్లో చేయాలి. అంటే ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూస్తూ సేవ చేయాలి. తద్వారా మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ సందేశాన్ని వివేకానంద స్వామీజీ మిగతా అందరూ కూడా మానవాళికి అందించారన్నమాట. వారు సైంధిలో రామకృష్ణ వారిని ఎవరిని నిరసించలేదు. సమాజంలో అందరూని అంటే క్రైస్తవులు అవనండి, తర్వాత ముఖ్యంగా వైష్ణవులు అవనండి, తర్వాత శాక్తేయులు అవనండి, శక్తి ఆరాధకులు, దుర్గా కాళీమాత, అలాగే శైవులు కానీ, గణపతులు కానీ, కుమారస్వామి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వీరు కూడా షణ్మత స్థాప ఎవరైనా సరే అందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేందుకు హక్కు ఉంది, మన జన్మ హక్కు అని రామకృష్ణ గారు చెప్తారు. భగవంతుడు కల్పతరు, మన ఆర్తితో వ్యాకులతతో మనం ప్రార్థిస్తే భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు. ఆయన స్వానుభవంతో చెప్పిన మాటలు ఇవి. చేత ఆయన శక్తిని, రామకృష్ణ వారి యొక్క శక్తి, శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారి శక్తి, శివుడికి శక్తి పార్వతీ అమ్మవారు, పార్వతీ పరమేశ్వరుడు, అలాగే లక్ష్మీనారాయణుడు, అలాగే రామకృష్ణ వారి శక్తిగా శారదామాత వచ్చారు. ఆయన స్త్రీలందరికీ కూడా ఆదర్శం. పాతివ్రత్యంలో కానీ, భర్తకి సేవ చేయటంలో కానీ అందరూ కూడా తన సంతానమని జగన్మాతగా రామకృష్ణ వారు స్త్రీలందరికీ ప్రతినిధిగా చేశారు. అలాగే మిగతా అందరినీ కూడా నిరక్షరాస్యులు కూడా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. ఉదాహరణ లాటూ మహారాజ్ అని అద్భుతానంద అక్షరముఖ రాజాన్ని బ్రహ్మజ్ఞాని చేశారు రామకృష్ణ వారు. సో ఈ విధంగా మనకి ఒకటి తర్వాతే సున్నాలకి విలువ ఉంటుంది. ఆ ఒకటి తీసేస్తే విలువ ఉండదు. అలాగే మనకు కూడా భగవంతుడు ఆశ్రయిస్తే మనకి విలువ ఉంటుంది, మానవ విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదు. అలాగే దిక్చూసిలో సముద్రయానంలో దిక్చూసి ఏ విధంగా
మనకి గైడెన్స్ ఇస్తుందో అలాగే కూడా భగవంతుని మనం ఆశ్రయించి ఆయన మార్గం అంటే ఆయన ఆశ్రయించి మన జీవితాన్ని గడపాలి. మనం మన మన దుఃఖ స్వరూపం కాదు, మనది కష్టాలు ఉండొచ్చు, మనకి అంటే ఆనంద స్వరూపం అనుకో. రామకృష్ణ కూడా ఎప్పుడూ ఆనందంలో ఉండేవారు. ఏం చేద్దంటే ఆయన ఆనంద స్వరూపం, మనం కూడా ఆ ఆనంద స్వరూపం ఆయన దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఆనందంలో ఉండాలి అని రామకృష్ణ గారు చెప్తారన్నమాట. ఇది మనం గుర్తించి అంటే మానవాళి శ్రేయస్సు కోసం మనం ప్రయత్నిద్దాం. ప్రతి జీవుల్లోని శివుడు ఉన్నాడని ప్రతి అందరికీ కూడా సేవ చేసే సమాజంలో కుల మత జాతి ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు ఇస్తూ విద్య, తర్వాత వైద్య, తర్వాత అన్నదానం, వీటితో వాళ్ళకి సేవ చేయాలి. రామకృష్ణ మిషన్ రామకృష్ణ వారు ప్రారంభించింది అదే ఉద్దేశం. కానీ మనం రామకృష్ణ వారిని స్మరిస్తూ మనం మానవాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్తూ జయ రామకృష్ణ. జయ రామకృష్ణ. ఎక్కువ వచ్చింది.